అందరికీ నమస్కారం. కాసేపు మధుతో ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను చామగడ్డలతో పులుసు ఎలా చేసుకుంటానో చూపిస్తాను. ముందుగా చామగడ్డలను ఉడకపెట్టి పొట్టు తీసి పెట్టుకున్నాను. అలాగే ఒక చిన్న ఉల్లిపాయ తీసుకొని వీటిని సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చామగడ్డలను కూడా మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి. పులుసు చేసుకోవడానికి ముందుగా నేను కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ పొట్టుపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1 ఎండుమిరపకాయ, కొద్దిగా ఇంగువ వేసుకొని కలుపుకోవాలి. పోపు వేగిపోయిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. కరివేపాకు వేగిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మెత్తపడితే సరిపోతుంది, మరీ ఎక్కువ వేగనవసరం లేదు. ఇప్పుడు దీనిలో కట్ చేసి పెట్టుకున్న చామగడ్డ ముక్కల్ని వేసి వేయించుకోవాలి. చామగడ్డ ముక్కలు ఆయిల్లో ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. కాసేపు వేయించుకున్న తర్వాత దీనిలో 1/2 కప్పు వరకు చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు రసం అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత దీనిలో 1 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో పులుసుకు సరిపడా మీకు కావాల్సినన్ని నీళ్లు పోసుకోండి. నేను 3/4 గ్లాస్ వరకు నీళ్లు పోసుకున్నాను. తర్వాత పులుసు మరిగేటప్పుడు దీనిలో నేను 2 టీ స్పూన్ల ధనియాల పొడి వేసుకుంటున్నాను. అలాగే 1.5 టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు మీ రుచికి తగినట్లు వేసుకోండి. దీంతోపాటు కొద్దిగా బెల్లం కూడా వేసుకోవాలి. కారం తినేవాళ్ళు కారం కూడా వేసుకోండి. ఇవి అన్నీ కలిసేలాగా కలుపుకొని కాసేపు మరిగించుకోవాలి. పులుసు పల్చగా ఉంటుంది కదా, దీనిలో మీరు కావాలంటే ఇలా తినొచ్చు. లేదు అంటే చిక్కదనం కోసము నేను 1 టేబుల్ స్పూను వరిపిండి తీసుకుంటున్నాను. దీన్ని బియ్యపిండి అంటారు. దీంట్లో ఉండలు లేకుండా ఇలాగ నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. తర్వాత దీన్ని పులుసులో వేసుకోవాలి. బియ్యపిండి నీళ్ళల్లో కలిపి వేసిన తర్వాత దీనిని ఒక 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. అప్పుడే బియ్యపిండి దీంట్లో చిక్కబడుతుంది. ఈ విధంగా చిక్కగా అవుతుంది. ఇప్పుడు పులుసు రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఈ పులుసు అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. కుదిరితే ఒకసారి ట్రై చేయండి. ఈ చామగడ్డ పులుసు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కాసేపు మధుతో.